పరిశుద్ధుడైన మా తండ్రి, మిగిలి నమ్మకమైన మా దేవ, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. 2023 సంవత్సరం అంతయు మీ కృపలు, మీ రెక్కల నీడలు, మీ దయగల హస్తాల కింద మమ్మల్ని కాచి కాపాడి 2024 సంవత్సరము మొదటి నెల 20 తారీఖులోనికి ప్రభువా మీరు మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. భారము వహించి బాధ్యత వహించి ప్రభువా అద్దంకిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్లో ఉన్నటువంటి ప్రభువా బ్రదర్ అసెంబ్లీ సహవాసాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. నిలబడి పనిచేస్తున్నటువంటి చండీగఢ్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. నా తండ్రి మరి ఎంతో ప్రయాసపడి ఖర్చులు కూడా ప్రభువా లెక్క చేయకుండా ప్రభువా 3 దినాలు సభలు ఏర్పాటు చేసి ఉండగా ఈ సభలు మీకు మహిమార్థముగా మీ ఇష్టానుసారంగా జరగడానికి ప్రభువా మీరు చూపించినటువంటి కృపగా మీకు వందనాలు దేవా. దైవదాసులు కూడా ప్రభువా మీరు తీసుకుని వచ్చారు. వారిని మీకు అసలుసరను మరుగుపరిచి మీ యొక్క బోరగా మీరు వాడుకొని సత్య సువార్త వాక్యాన్ని ప్రభువా మీరు అందిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. విడుచున్నటువంటి బిడ్డని ప్రభువా మీరు బలపరచండి, స్థిరపరచండి, ఆత్మీయంగా మీరు ఎదిగింపచేయండి. మీకు వందనాలు. ఆనాడు దశలోనిగా సంఘములో ఉన్న విశ్వాసులు పరిశుద్ధులు ఏ విధంగా మీరు రాకడ వరకు ఓర్పు సహనం కలిగి జీవించారు, అలాంటి సహనం ఓర్పు కలిగి ప్రభువా మేము కూడా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. మీ వందనాలు. ఎవరైతే ప్రభువా రక్షణ మారుమనసు లేకుండా ఉన్నారో వారు రక్షణ మారుమనసు పొందడానికి మీరు సహాయం చేయండి. రక్షింపబడుతున్నటువంటి మాకు ఆత్మీయ ఉద్యోగాన్ని మీరు మాకు అనుగ్రహించడం నడుచు మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం. 3 దినాలుగా ఈ సంఘములో జరుగుతున్నటువంటి పరిచర్యను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. వినుట వలన విశ్వాసము కలుగును అని లేఖనాలు సెలవిస్తూ ఉండగా ఎబినైజర్ పవర్తనన్ గారు చెప్పినటువంటి ఆ లేఖన సారాంశాలను చూస్తే వినుట వలన మన వాక్యాన్ని మనం మర్చిపోతున్నాం, దేవుడు మనకు చేసినటువంటి మేళ్లను మర్చిపోతున్నాం, వ్యక్తిగతమైనటువంటి విశ్వాసాన్ని లేకుండా మా నాయన మా తండ్రి ఒక వ్యక్తికి, దేవుని నమ్మిన వ్యక్తికి ఏవి ఉండాలో ఏవి ఉండకూడదో ఆయన స్పష్టంగా బయలుపరిచారు. మా నాయన మా తండ్రి మీరు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుడు, సహాయం చేయమని విన్న వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకొని మా జీవితాలకు మాత్రమే కాకుండా విశ్వాసులుగా ఉన్నవారంతా విశ్వాసంలో బలపరచాలి, క్రమమైన విశ్వాసంలో బలపరచాలని, విశ్వాసంలో లేని వారు విశ్వాసంలోనికి రావాలని, వచ్చిన తరువాత మరొకసారి కూడా వెనుక్కి తిరిగి చూడకూడదని మా నాయన మా తండ్రి ఎన్నో రకాలైనటువంటి హెచ్చరికలను మేము గమనిస్తూ ఉన్నాం. సహాయం చేయండి మా నాయన మా తండ్రి. ఆఖరి సెక్షన్కు వచ్చాం. విని మాత్రము విడిచిపెట్టకుండా వినగల చెవిని గ్రహింపగలిగినటువంటి మనస్సును మాకు అనుగ్రహించగలరని, మీరే తోడుగా ఉండి నడిపించగలరని మా ప్రియ ప్రభువు రక్షకుడు విమోచకుడు యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మరొకసారి చదువుదాం. కొత్త నిబంధనలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ఒక కేస్ స్టడీ చేద్దాం. అంటే ఇంతవరకు పాత నిబంధన కాలములో దేవుని ఇల్లు అని పిలువబడిన మందిరాలను గురించి ఆలోచన చేస్తూ వచ్చాం. ఒకసారి కొత్త నిబంధన కాలంలో ఉన్న దేవుని మందిరాలను లేకపోతే దేవుని సంఘాన్ని గురించి కొన్ని నిమిషాలు ఆలోచన చేద్దాం. దానికి సహాయకరంగా 3వ అధ్యాయం 15వ వచనం మరలా చదువుదాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ప్రభు లేఖన భాగాలు మనందరి వినికిడిలో తన ఆత్మ ద్వారా మనందరితో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి,
మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. అద్దంకిలో ఎన్టీఆర్ నగర్లో ఉన్న స్థానిక సంఘం నిలిచి పనిచేస్తున్న బాధ్యులైన పెద్దలు, కుటుంబాలన్నిటి కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, 3 దినాలుగా అందించబడిన లేఖనం సంఘానికి చేరి వచ్చిన వారికి క్షేమం కలిగించులాగున మీ ఆత్మ ద్వారా మీరు ఆశించిన ఫలితం మీరే అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం. అల్పుడైన మీ దాసుడు మరొకసారి మీ పక్షాన్ని నిలబడి ఉండగా సహాయం చేయండి. మీరే మాట్లాడండి ప్రభువా. మీరు మాకు అప్పగించిన నమ్మకమైన పరిచర్య అలసత్వముతో అలక్ష్యముగా చేయకుండా హృదయ భారముతో మీ ప్రజల క్షేమం కొరకై, మీ నామ ఘనత కొరకై పనిచేయటానికి మీ దాసులమైన మాకు మనసిమ్మని మీ ప్రియకుమారుడు క్రీస్తు యేసు ప్రభువే హెచ్చించబడటానికి సహాయం చేయమని క్రీస్తు యేసు దివ్యమైన నామమున వినయ మనసుతో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, గత 2-3 రోజులుగా మీరు వాక్యాన్ని వింటూ వస్తున్నారు. నిన్నటి దినం నుండి దేవుని మందిరం అని తెలుగులో కనిపిస్తుంది, కానీ వాస్తవానికి దేవుని ఇల్లు అని ఇంగ్లీష్లో చూస్తాం, ద హౌస్ ఆఫ్ గాడ్ అని. దీనిని గురించిన మొదటి ప్రస్తావన ఎక్కడుందో నిన్న ఉదయకాలం చూసాం. ఆదికాండం 28వ అధ్యాయంలో ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అని బైబిల్లో మొదటి ప్రస్తావన ఎక్కడైతే ఒక విషయాన్ని గురించి వస్తుందో అక్కడ దాదాపు అంత సమాచారం ఉంటుంది. 28వ అధ్యాయంలో ఉన్నటువంటి దేవుని మందిరం ఎందుకు అది దేవుని మందిరమైన పిలువబడిందో దానికి గల 3 కారణాలు చూసాం. ఎందుకు దాన్ని దేవుని మందిరం అన్నాడు యాకోబు? అక్కడ దేవుని కృప ఉన్నది కనుక, అక్కడ దేవుని లేఖన అధికారం ఉన్నది కనుక, అక్కడ దేవుని పరిశుద్ధత ఉన్నది కనుక అని నేను ఉదయకాలం ఆలోచన చేశాను. నేను మధ్యాహ్నం దేవుని మందిరము పట్ల, దేవుని ఇంటి పట్ల ఒక భక్తుడు కలిగి ఉండాల్సిన వైఖరిని గురించి ఆలోచన చేశాను. దావీదు దేవుని ఇంటి పట్ల, దేవుని మందిరము పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నాడో విన్నాం. అందులో దావీదు హృదయాన్ని చూసాం, దావీదు భారాన్ని చూసాం, దావీదు ధైర్యాన్ని చూసాం, దావీదు దాతృత్వాన్ని చూసాం, దావీదు సహోదరత్వాన్ని చూసాం. అది నిన్న సాయంకాలం. రాత్రిపూట సువార్త విన్నాం. ఈ ఉదయకాలం పాత నిబంధనలోనే రాజుల కాలాలలో పట్టబడినటువంటి, లేకపోతే విడిచిపెట్టబడినటువంటి దేవుని ఇంటిని గురించి, మందిరాన్ని గురించి చూసాం. ఎందుకు దేవుడు మందిరాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది? ఎందుకు పాడుగా విడిచిపెట్టాల్సి వచ్చింది? ఆయన ఎందుకు దేవుని సంఘాన్ని, కొత్త నిబంధన దానికేమీ మినహాయింపు కాదు. కొత్త నిబంధనలో సైతం దేవుడు విడిచిపెట్టిన సంఘాలు ఉన్నాయి అని జ్ఞాపకం చేసుకున్నాం. అందులో ఎఫెస్సును గురించి ఆలోచన చేశాం. రైట్, మరొక సంఘం ఉంది, అన్ని కార్యాలు జరుగుతున్నాయి, కానీ ప్రభువు సన్నిధిని కోల్పోయిన సంఘం ఉంది, అది లవొదికీయ అని జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు విడిచిపెడతాడు? దానికి 3 కారణాలు చూసాం. దానికి మొదటి కారణం వారి వ్యక్తిగత జీవితాలు. ఏంటి? వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వారు వాక్యాన్ని విడిచిపెట్టారు, ప్రేమను విడిచిపెట్టారు, పరిశుద్ధతను విడిచిపెట్టారు. ఫలితం ఆయన సంఘాన్ని, మందిరాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. రెండవది వాళ్ళ మందిర జీవితాన్ని చూసాం. వారి ఆరాధనలో సమస్య ఉంది, వారి సంబంధాలలో సమస్య ఉంది, వారి సాక్ష్యములో సమస్య ఉంది. అందుకనే విడిచిపెట్టాడు. మూడవది వారి నాయకత్వ జీవితాలని చూసాం. నాయకులే అసత్యమైన వాటిని, అపవిత్రమైన వాటిని మందిరంలోనికి తీసుకువచ్చారు. ఉండకూడనివి సత్యము నిలవాల్సినటువంటి భూభాగంలో అబద్ధమైనవి, అసత్యమైనవి లోపలికి ప్రవేశించాయి. అవి ఏలుబడి చేయటం మొదలుపెట్టాయి. అది లోపలి ఆవరణాలలో జరిగిన సంభవాలను యెహెజ్కేలుకు ప్రభువు చూపించాడు. అందుకు ఆయన విడిచిపెట్టాల్సి వచ్చిందని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రైట్, ఇవి పాత నిబంధన కాలంలో దేవుని ఇల్లు అని పిలువబడినటువంటి మందిరాలు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ సెలెక్టివ్గా 3 ఆలోచన చేశాం. మోషే కాలంలో ప్రత్యక్షపు గుడారాన్ని దేవుని ఇల్లు అని పిలిచారు. సొలొమోను నిర్మించినటువంటి దేవుని ఇంటిని గురించి, దేవుని మందిరాన్ని గురించి లేఖనాల్లో ఉన్నాయి. ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు, హగ్గయి, జకర్యా వీరి కాలాలలో నిర్మించబడినటువంటి దేవుని మందిరంను గురించిన ప్రస్తావన ఉంది. కొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవించి ఉన్నప్పుడు
హేరోదు కట్టించినటువంటి దేవుని మందిరం ఉంది. టెంపుల్ ఆఫ్ హేరోద్ అని అంటారు దాన్ని. అంటే ఎందుకు హేరోదు మందిరం అన్నారంటే దాన్ని హేరోదు పునర్నిర్మించాడు కాబట్టి. అయితే హేరోదు మందిరానికి సొలొమోను లేకపోతే జెరుబ్బాబేలు కాలంలో కట్టినటువంటి మందిరానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఆర్కిటెక్చర్ స్టైల్ అన్నది మిశ్రితమవుతుంది. అంటే గ్రీక్ తర్వాత అరేబియన్ ఈ రెండిటి సంస్కృతిని లేకపోతే ఆర్కిటెక్చర్ని హేరోదు తన దేవాలయంలో చూపిస్తాడు. వాస్తవానికి పాత నిబంధన కాలములో ఉన్నటువంటి జెరుబ్బాబేలు కట్టినటువంటి మందిరపు కొలతలు కానీ సొలొమోను కాలములో ఉన్నటువంటి దేవాలయపు మందిరపు కొలతలు కాకుండా అదనంగా దీన్ని పెంచి కొలతలను మార్చి దాని ఆకారాన్ని మార్చి దాని స్వరూపాన్ని మార్చి మరొక మందిరాన్ని నిర్మిస్తాడు. ఎవరు? హేరోదు. అది మిశ్రిత మందిరం. అప్పటికే హేరోదు నిర్మాణమైనప్పుడు అది మిశ్రితమైపోతుంది. కానీ అక్కడ కూడా కార్యాలు జరిగాయి. ప్రభు దాన్ని 2 సందర్భాల్లో ప్రక్షాళన చేస్తాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో దాన్ని ప్రక్షాళన చేస్తాడు. మరలా మత్తయి సువార్తలో, లూకా సువార్తల్లో ఆయన యెరూషలేము ప్రవేశానికి ముందు మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఆయన మరలా ప్రక్షాళన చేస్తాడు. 2 times టెంపుల్ క్లీన్సింగ్ అన్నది జరుగుతుంది. అది మనం కొత్త నిబంధనలు చూస్తాం. అక్కడ దాటి వస్తే అపోస్తుల కార్యంలో ఉన్నటువంటి దేవుని సంఘాలు కనబడతాయి. అది కూడా మందిరాలని పిలువబడ్డాయి. ఇప్పుడు ఈ మధ్యాహ్న కాలం మన ధ్యానం ఏంటి అంటే అపోస్తుల కార్యముల గ్రంథములో కొత్త నిబంధన కాలంలో ఉన్న సంఘాలు ఎలా ఉన్నాయి. పేతురుకి ఏం రాశాడు? దేవుని సంఘములో, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘం, ద హౌస్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది ఇక్కడ కూడా. దేవుని ఇంటిలో అనగా జీవము గల దేవుని మందిరములో అని అన్నాడు. దేవుని ఇల్లు అంటే అక్కడ 3 ఉంటాయని విన్నాం, గుర్తున్నాయి కదా. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే 3 విషయాలు ప్రస్తావించాడు. అక్కడ దేవుని ఇల్లు అయితే అక్కడ సంబంధాలు ఉంటాయి. దేవుని ఇల్లు అయితే ఇదే తిమోతి పత్రికలో అక్కడ ఆజ్ఞలు ఉన్నాయి. దేవుని ఇల్లు అయితే అక్కడ షరతులు ఉన్నాయి. 4వది దేవుని ఇల్లు అయితే ఆ ఇంటికి శత్రువులు కూడా ఉన్నారని మొదటి పత్రికలో మనం ఆలోచన చేసాం. రైట్. ఇవన్నీ కాదు, కానీ దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియాలని రాస్తున్నాను అని అన్నాడు. సంఘములో జనుల ప్రవర్తన నేడు కాదు, నాడు ఎలా ఉంది? ఆనాడు సంఘాలలో ప్రజలు ఎలా ఉండేవారు, నేడు సంఘాలలో ప్రజలు ఎలా ఉన్నారు మనం ఆలోచించేద్దాం. జస్ట్ వాళ్ళ జీవితాలు అద్దములో మనకు చూపిస్తూ ఉండగా మనల్ని మనం పోల్చుకొని సరి చేసుకుందాం. క్లుప్తంగా అన్ని సంఘాలు, ఒక 4-5 సంఘాలని గురించి ఆలోచన చేద్దాం. ఒక్కొక్క సంఘానికి సంబంధించి ఒక లక్షణాన్ని ఏరుకుందాం. రైట్. ఆనాడు సంఘాలు ఎలా ఉన్నాయి, నేడు మన సంఘాలు ఎలా ఉన్నాయి? ఆనాడు సంఘాలలో ప్రజలు ఎలా ప్రవర్తించారు, వారు ఎలా జీవించారు, వారు ఎలా వ్యవహరించారు, నేడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా వ్యవహరిస్తున్నాం? క్లుప్తంగా అక్కడక్కడ 1-2 సంగతులు ఆలోచన చేసి వర్తమానాన్ని ముగిద్దాం. మొదటి విషయం దగ్గరికి వద్దాం. యెరూషలేము సంఘాన్ని మినహాయించి అపోస్తుల కార్యముల గ్రంథంలో 13వ అధ్యాయంలో ఒక సంఘం మనకు కనిపిస్తుంది. ఆ సంఘం దగ్గరికి వెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. ఏ సంఘం అది? అంతియోకయలో ఉన్న సంఘం. చూడండి ఆ సంఘం ఎలా ఉందో చూడండి. ఒక్కొక్క సంఘానికి ఒక పేరు పెట్టుకుందాం. 13వ అధ్యాయం 1-2 వచనాలు. అంతియోకయలో ఉన్న సంఘములో బర్నబా, నీగరనబడిన సుమయోను, కురైనుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయు, సౌలు అను ప్రవక్తలను బోధకులు ఉండిరి. అక్కడ నుండి చూడండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి, ఆ మాట చెప్పండి, ఏమనుంది? వారిని పంపిరి అనుంది. సింపుల్, వెరీ సింపుల్. ఆనాటి సంఘాలు ఎలా ఉన్నాయంటే అవి పంపే సంఘాలు. ఎవరిని పంపాయి చెప్పండి? ఎవరిని పంపాయి? బర్నబా, పౌలు. ఎవరి పౌలు బర్నబాలు? ఎందుకొరకు పంపాయి? సువార్త కొరకై పంపాయి.
సువార్తికులను గుర్తించి పంపిన సంఘాలు నాటి సంఘాలు. ఆదిమ సంఘాలలో లేకపోతే కొత్త నిబంధనలో అపోస్తుల కార్యముల గ్రంథములో ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయే, ఆ సంఘాలకు గుండెకాయ ఏంటంటే సువార్తే. వారు ఎవరిని పంపారు? సువార్తికులను పంపారు. సువార్తికులను పంపారు. రెండు విషయాలు ఉన్నాయి అక్కడ. పంపారు అంటే ఇద్దరున్నారు అక్కడ. పంపబడిన వారు ఉన్నారు, పంపించిన వారు ఉన్నారు. అర్థమవుతుందా? పంపబడిన వారు ఉన్నారు, పంపించిన వారు ఉన్నారు. స్ట్రైట్ క్వశ్చన్ మనందరికీ, మన స్థానిక సంఘాల ద్వారా ఎంతమంది సువార్తికులు పంపబడుతున్నారు? మన స్థానిక సంఘాలు ఎంతమంది సువార్తికులను ప్రోత్సహించి పంపుతున్నాయి? చెప్పండి. ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించే మహాసంతోషకరమైన సువర్తమానం మన చేతిలో పెట్టాడు ప్రభు. ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించేది ఎవరి చేతిలో పెట్టాడు? మన చేతిలో. మనము ఈ 4 గోడల మధ్యలో పెట్టేసుకున్నాం. ఆనందం కలిగించేది ప్రజలందరికీ, కానీ ఎక్కడ పెట్టుకున్నాం మనం? మన చేతిలో. దీన్ని స్టోర్ హౌస్ చేశాం. మనం పంచట్లా, పంపిణీ చేయట్లా, పంపటానికి ఇష్టపడ్డంలా. 2 సమస్యలు ఉన్నాయి. ఎందుకు సంఘాలు పంపట్లేదో తెలుసా? మొదటి కారణం, వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న పంపేవారు లేరు. మేము పంపం అంటున్నారు కొంతమంది. ఏమవుతుందో మరి? మేము పంపం. కొంతమంది పంపుతామంటుంటే వెళ్ళటానికి ఎవరు సిద్ధంగా లేరు. మేము పంపుతాం ఎవరైనా సేవకుల్ని, సువార్తికుల్ని అని వారు చుట్టూ చూస్తే వెళ్ళేవారు ఎవరు లేరు. 10 కిలోమీటర్లు వెళ్ళలేం. ఖండాలను దాటి వచ్చారు వాళ్ళు, దేశాలను విడిచిపెట్టి వచ్చారు వాళ్ళు. 5 కిలోమీటర్లు వెళ్ళలేం, 10 కిలోమీటర్లు వెళ్ళలేం. పంపేవారు లేరు, వెళ్ళేవారు లేరు. చర్చ్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ మిషన్. సంఘం దాని పనిని కోల్పోయింది. సంఘం సువార్తను ప్రకటిస్తుంది నిజమే, కానీ సువార్తికులను పంపలేకపోతా ఉంది. ఎంతమంది సువార్తికులు సంఘాల నుండి బయటికి వెళ్తూ ఉన్నారు? కొన్ని సంఘాలు పంపాయి. మీ ప్రకాశం జిల్లాలో చాలా సంఘాలలో నుండి మంచి మంచి సువార్తికులు వచ్చారు. వారిని పంపాయి సంఘాలు. పంపిన పెద్దలు ఉన్నారు. పంపడానికి ఎన్ని పోరాటాలు జరిగాయి, కొంతమందిని పంపడానికి యుద్ధాలే జరిగింటాయి కొన్ని చోట్ల. ఈయన వెళ్ళాలి అంటే కొన్ని యుద్ధాలు, ఇప్పటికీ జరుగుతున్న యుద్ధాలు జరుగుతున్నాయి. మేము వెళ్తామంటే మేము పంపంటారు. మీరు వెళ్ళండి అంటే మేము వెళ్ళమంటున్నారు. 2 రకాల సమస్యలు ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? అక్కడే ఉంది. ఈ రెండిటికి మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనని మనం ఒకసారి చూద్దాం. 2వ వచనం, వారు ప్రభువును సేవించు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ స్వరాన్ని వినే స్పర్శను కోల్పోయారు. వెళ్ళేవారు కోల్పోయారు, పంపేవారు కోల్పోయారు. పరిశుద్ధాత్మ స్వరాన్ని వినే, దేవుడు మాకు చెప్పలేదు బ్రదర్ అంటే మీరు వింటే కదా స్పర్శ లేకపోయా. దేవుడు నన్ను వెళ్ళమని చెప్పలేదు, మీరు వింటే కదా చెప్పేది. అయినా పరిశుద్ధాత్మ నడిపింపును నాయకులు కోల్పోయారు, పరిశుద్ధాత్మ నడిపింపును వెళ్ళేవారు కోల్పోయారు. సంఘాలు గుడ్డుబారిపోయాయి, ఎండిపోయాయి. కానీ నాటి సంఘాలు అవి పంపే సంఘాలు. ఆనాడు పంపేవారు ఉన్నారు, పంపబడిన వారు ఉన్నారు. పంపే సంఘాలు అన్నాడు, పంపేవారు ఉన్నారు, పంపబడిన వారు ఉన్నారు. అది మొదటి లక్షణం. ఆనాడు సంఘాలు ఎలా ఉన్నాయి? అవి పంపే సంఘాలు మాత్రమే కాదు, పంపబడిన వారు ఉన్న సంఘాలు. మొదటి లక్షణం. 2వ చూద్దాం, చూడండి. మరొక సంఘం దగ్గరికి వెళ్ళి వద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుదాం. ఇది కొరింథీ సంఘాన్ని గురించి. అది అంతియోకయ సంఘం, అది పంపిన సంఘం, సువార్తికులను పంపిన సంఘం. 7వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ వచనం. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను, నాకు విచారము కలిగినను, స్వల్పకాలము మట్టికే దుఃఖపెట్టానని తెలుసుకొనుచున్నాను. మీరు దుఃఖపడితేరని సంతోషించటలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు సంతోషించుచున్నాను అని అన్నాడు. ఆ 2 వచనాలు అర్థమైతే చాలు మనకి. పౌలు పత్రిక రాశాడు ఎవరికి? కొరింథీ సంఘానికి. ఉపదేశ క్రమాన్ని, ఉపదేశాన్ని రాశాడు. ఏదో రాశాడు. దీని మీద చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. 4 పత్రికలు రాశాడు కొరింథీ సంఘానికి, 3 పత్రికలు రాశాడు కొరింథీ సంఘానికి అని వాద వివాదాలు ఉన్నాయిలేండి. ఈ 2 పత్రికల మధ్యలో ఇంకొక పత్రిక రాశాడు అని అంటారు. ఆ వ్యక్తి ఈ వ్యక్తి వ్యభిచారం చేసిన వ్యక్తిని చేర్చుకోమని రాశాడని అంటారు, కాదంటారు. సరే, వాటన్నిటి గురించి కాదు, కానీ మొత్తానికి ఒకటి, పౌలు రాసిన మొదటి పత్రికలో కాస్త కఠినంగా రాశాడు మనకు ఉన్న సమాచారం ప్రకారం. మిగిలిన మనకు సమాచారం తెలియని ఆ పత్రికల సంగతి పక్కన పెడదాం. మనకు సమాచారం ఉన్న పత్రికను గురించే మాట్లాడుకుందాం. మొదటి పత్రికలో చాలా కఠినంగా రాశాడు. ఏమని రాశాడు? మొదటి పత్రిక 5వ అధ్యాయం 1, 2 వచనాల్లో అట్టివారిని మీలో నుండి వెలివేయండి అన్నాడు. 4వ అధ్యాయంలో 18వ వచనం 21వ వచనంలో అంటాడు కొరింథీయులతో, నేను బెత్తముతో మీ యొద్దకు రావాలని ఉన్నారా అంటాడు. ఈ రోజుల్లో ఇట్లా ఎవరు అంటారు చెప్పండి? అంటే నువ్వు దిగిపో అంటారు అంతే కదా, నువ్వు వద్దు అంటారు అంతే. నేను బెత్తముతో మీ యొద్దకు రావాలని ఉన్నారా అని అంటాడు. ఈసారి మిమ్మల్ని బెత్తం పట్టుకొని మీ దగ్గరకు వస్తానంట. నిజంగా బెత్తం పట్టుకొని రాడు. ఆ స్వాతంత్రత ఎవరితో ఉంది? కొరింథీయులతో ఉంది. నేను బెత్తం పట్టుకొని మీ మధ్యకు రావాలని ఉన్నారా అని మొదటి పత్రిక రాశాడు. వాడిని వెలివేయండి అన్నాడు. బెత్తంతో వస్తా జాగ్రత్త అన్నాడు. మీరు సరి చేసుకోండి అని చెప్పాడు. అది మొదటి పత్రిక. పౌలు రాసిన పత్రికను వీరు చదువుకొని మమ్మల్ని ఎంత మాట అంటాడా, మమ్మల్ని విమర్శిస్తాడా, మా గురించి మమ్మల్ని బెత్తం పెట్టుకొని వస్తానంటాడా, ఇట్లా మాట్లాడతాడా, దైవజనుడి లక్షణమేనది, ఇట్లా చెప్పొచ్చా, ఇలా మాట్లాడొచ్చా, సాత్వికంతో కదా మాట్లాడాలి, ఈసారి వస్తే ఎట్లా వస్తాడో చూద్దాం, మేము ఎట్లా రాణిస్తామో చూద్దాం అన్నారు వాళ్ళు. పత్రికను చదివి 9వ వచనంలో అంటాడు, దుఃఖపడి సంతోషించి, మీరు దుఃఖపడి ఏమనుంది, మారు మనసు పొందితిరని. పౌలు పత్రిక రాయగా పత్రికను చదువుకొని ఏడ్చి వారేమయ్యారు? మారు మనసు పొందారు. వీళ్ళని జ్ఞాని అయిన సొలొమోను వీళ్ళకు ఒక పేరు పెడతాడు. ఉపదేశాన్ని ఇచ్చినప్పుడు ఉపదేశాన్ని అంగీకరించే వారికి సొలొమోను ఒక పేరు పెట్టాడు. ఏం పేరు? ఆ పేరు చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 33వ వచనం సామెతల గ్రంథం. త్వరగా సామెతల గ్రంథం 8వ అధ్యాయం 33వ వచనం. 8:33 సామెతల గ్రంథం. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఉపదేశమును నిరాకరింపని వారిని ఏమంటాడు సొలొమోను? జ్ఞానులు. ఇప్పుడు చెప్పండి, కొరింథీయులో ఎవరున్నారు? అంతే, ఆ మాట చాలు. అది పంపిన సంఘం. ఇది ఏ సంఘం చెప్పాలి? జ్ఞానులున్న సంఘం. జ్ఞానులంటే వాక్యం తెలిసిన వాళ్ళు కాదు, అర్థమవుతుందా? జ్ఞానులంటే వాక్యం తెలిసిన వాళ్ళు కాదు. ఎవరు జ్ఞానులంటే? ఉపదేశమును నిరాకరింపక అంగీకరించి మారు మనసు పొందుతారే వాళ్ళు జ్ఞానులు. ఉపదేశాన్ని అంగీకరిస్తున్నారా, నిరాకరిస్తున్నామో మనం సంఘాల్లో? పొద్దునే చెప్పాను, కేజీల ప్రసంగాలు, లీటర్ల ప్రసంగాలు, బస్తాల ప్రసంగాలు, టన్నుల ప్రసంగాలు. బహుశా మన సహవాసాల్లో దొరికినంత వాక్యం మరి ఎవ్వరికి దొరకదు. ఏమైపోయాయి? నేను ఒక మాట అడుగుతాను. మాంసపు దుకాణం దగ్గర 10 కుక్కలు ఉంటే 9 ఒక 5-6 కుక్కలు బలంగా ఉన్నాయి, 4 కుక్కలు బలహీనంగా ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడుంది? మాంసపు దుకాణం దగ్గర ఉన్న కుక్కలు ఎట్లుంటాయి మీకు తెలిసి చెప్పండి. నేను చూశాను. మా దగ్గర మా ఏరియా ఎక్కువ.
ఇంతలా ఉంటాయి అవి, కానీ ఇంత బక్కచిక్కున్నాయి. ప్రాబ్లం ఏంటి? తీసుకోవట్లే అవి. విపరీతమైన సమాచార ప్రవాహం మన సంఘాల్లో ఉంది. ఆ సమాచారాన్ని అంగీకరించి లోపల పెట్టుకునే వాళ్ళు లేరు. అందరూ వాలీబాల్ ఆడటమే. వాలీబాల్ అంటే తెలుసా? నాకు బాల్ వస్తే నేను పక్కోనికి కొడతాను, పక్కోనికి కొడతాడు. ఒకరి చేతిలో ఉండదు. అవతల యువతలకు కొడతారు, యువతల అవతలకు కొడతారు. మన చేతిలో ఉండదు బాల్. అది జస్ట్ పాస్ చేయడం. నీకు పాస్, నాకు వచ్చింది వర్తమానం, పాస్ నీకు, నువ్వేం చేస్తావు? పాస్. ఇంకొక ఆయన ఏం చేస్తాడు? పాస్. తీసుకునేవారు ఎవరున్నారు? ఎంతమంది అంగీకరిస్తున్నాం? ఉపదేశమును నిరాకరింపని సంఘాలు, జ్ఞానులున్న సంఘాలు, వాక్యం వింటే అయ్యో ప్రభు అని ఏడ్చిన సంఘాలు, దుఃఖపడి మారు మనసు పొందిన సంఘాలు, వాక్యం వినగా గుండెలు బాదుకున్న సంఘాలు, అయలారా రక్షణ పొందుటకు మేమేమి చేయాలని కేకలేసిన సంఘాలు వాక్యం విన్న తర్వాత నేడేవి మన సంఘాలు. ఎవరేమో అతీతం కాదు. ఒక్క సంఘాన్ని మనం ఏం పేరు పెట్టాల్సిన అక్కర్లా. దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ప్రజెంట్ మన ఈ మోడర్న్ క్రిసెండమ్ సినారియో అంతా ఇట్లాగే ఉంది. ఈ ఆధునిక క్రైస్తవ చిత్రపటం అంతా ఇట్లాగే ఉంది. వర్తమానాన్ని అంగీకరించట్లా. బెసలేలు అహోలియాబుని గురించి మాట్లాడుతూ నిర్గమకాండంలో జ్ఞానులు అంటాడు వారిని కూడా. ఎవరిని అంటాడో తెలుసా? చూడండి, గుర్తొస్తా ఉంది సడన్గా. ఒకసారి ఆ వాక్య భాగం దగ్గరికి వెళ్దాం. అంటే బైబిల్ దేన్ని జ్ఞానం అంటుందో ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 31వ అధ్యాయం 6వ వచనం చూడండి. మధ్య నుండి చదువుతారా? 31:6 మధ్య నుండి. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో ఆ జ్ఞానాన్ని నుంచి ఉన్నాను. ఏంటది జ్ఞానం అంటే? ఆజ్ఞాపించినవన్నీ చేయటం, ఉపదేశాన్ని అంగీకరించటం. మెటీరియల్ తెలిస్తే కాదు జ్ఞానులు, సమాచారాన్ని అంగీకరించి అంతరంగములో భద్రపరుచుకున్న వాణ్ణి దేవుడు, పరలోకం, బైబిల్ జ్ఞాని అంటది. అంతే. ఆనాడు ఏ సంఘాలు ఇవి? జ్ఞానులున్న సంఘాలు. ఉపదేశమును నిరాకరింపని జ్ఞానులున్న సంఘాలు. ఆనాడు సంఘాలలో ప్రజలు అలా ఉండేవారు. వారు అవి పంపే సంఘాలు, అవి జ్ఞానులున్న సంఘాలు. మూడవది చూడండి, మూడవది మనం చదువుదాం. మరొక్క సంఘాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, లేకపోతే దానికంటే ముందు ఇంకొక వచనాన్ని చూద్దాం. ఇది చివరిలో ఆలోచించేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 10వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 10వ వచనం చూస్తారా? క్రీస్తునందు అపెల్లెకు వందనాలు. రోమాలో ఉన్న సంఘానికి రాస్తూ చెప్పాడు, క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లెకు వందనాలు, అరిస్టోబులు ఇంటి వారికి వందనాలు. మీ దగ్గర ఇంగ్లీష్ ఒకవేళ బైబిల్స్ ఉంటే మీరు చూడండి. క్రీస్తునందు యోగ్యుడైన అనే చోట అప్రూవ్డ్ అని ఉంటుంది. అప్రూవ్డ్. అక్కడ వాడబడిన మరొక గ్రీక్ పదం ఏంటి అంటే ఆమోదించబడిన. యోగ్యుడు అంటే అర్థం ఏంటంటే ఆమోదించబడిన, టెస్టెడ్ అని ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పరీక్షించబడిన అనే అర్థాలు వస్తాయి. ఆమోదించబడిన, పరీక్షించబడిన. రోమా సంఘంలో ఎవరున్నారు? పరీక్షించబడి ఆమోదించబడ్డవారు. పరీక్షించబడి ఆమోదించబడే వాళ్ళు. వాళ్ళకు ఒక పేరు పెట్టవచ్చు మనం. వాళ్ళని ఏమనొచ్చు? యోగ్యులు అనొచ్చు. యోగ్యులు. వాళ్ళను యోగ్యులు అనొచ్చు. అంటే ఆనాటి సంఘాలలో పరీక్షించబడి ఆమోదించబడిన ప్రజలున్నారు. నల్లమల ఘాట్ను దాటే బస్సులకు ఫ్రంట్లో ఒక మాట రాసి ఉంటుంది, ఫిట్ ఫర్ ఘాట్ అని ఉంటుంది. మీరు చూడండి కావాల్సిందే. ఫిట్ ఫర్ ఘాట్ అంటే ఘాట్లో ప్రయాణం చేయటానికి ఇవి టెస్ట్ చేయబడ్డాయి, పరీక్షించబడ్డాయి. పరీక్షలో ఇవి
గెలిచాయి, పరీక్షలో ఇవి గెలిచాయి కాబట్టి వీటిని వాడుకోవచ్చు. నేడు సంఘాల్లో రావాల్సింది ఏంటి చెప్పండి? పరీక్షించబడాలి, తర్వాత ఏమవ్వాలి? ఆమోదించబడాలి. ఎవరు పరీక్షిస్తున్నారు? ఎవరు ఆమోదిస్తున్నారు? ఎవరు ఇష్టారాజ్యం వారు. శ్రమలు లేవు, పరీక్షలు లేవు. యోగ్యుడు అంటే టెస్టెడ్. ఓకే, టెస్టెడ్. మీరు దీన్ని తినొచ్చు, మీరు ఇతన్ని వాడుకోవచ్చు, మీరు ఇతన్ని వినియోగించవచ్చు, ఇతను యోగ్యుడు, ఇతను సరిపోయినవాడు అని ఆనాడు సంఘాలు పరీక్షించిన తర్వాత వ్యక్తులను ఆమోదించేవి. భయమవుతుంది, మనకైనా భయమవుతుంది. నేడెక్కడ? యోగ్యుడైన అపెల్లేకు వందనాలు. రోమా సంఘములో అపెల్లే అనే ఈ వ్యక్తి పరీక్షించబడి ఆమోదించాడు. ఏ రాగున పరీక్షించబడ్డాడో తెలియదు, శ్రమలలో పరీక్షించబడ్డాడా తెలియదు, శ్రమలలో నిలిచి గెలిచాడా తెలియదు. మొత్తానికైనా పరీక్షించబడి గెలిచినవాడు. పిల్లరా, ఆలోచన చేద్దాం. ఆనాడు ఒక వ్యక్తి ఆమోదించబడాలి అంటే సంఘంలో అతను ఏమయ్యేవాడు? పరీక్షించబడేవాడు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఒకటి, పంపిన సంఘాలు, పంపేవారు ఉన్నారు, పంపబడిన వారు ఉన్నారు. రెండు, ఉపదేశమును నిరాకరింపని జ్ఞానులున్న సంఘాలు, ఆనాటి సంఘాలు మాత్రమే కాదు. ఎవరు వీరు? పరీక్షించబడి ఆమోదించబడిన సంఘాలు. ఇప్పుడు ఎవరైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. అడిగితే నువ్వెవరు నన్ను అడగడానికి? నా ఇష్టం, నేను చేస్తా, నేను మాట్లాడతా, నేను నడిపిస్తా, నేను చేస్తా. నీకెవడిచ్చాడు అధికారం? సంఘాలకు అధికారము లేదు, నాయకులకు ఆ ధైర్యము లేదు. ఈ పోరాటాలు, గలిబిలి, గందరగోళాలు నేడు సంఘాల్లో. కానీ ఆనాటి సంఘాల్లో ఒక వ్యక్తి ఆమోదించబడాలంటే అతను ముందేమయ్యేవాడు? పరీక్షించబడేవాడు. పరీక్షించబడ్డ తర్వాత వ్యక్తుల్ని ఆమోదించేవారు. సేవకైనా, పెద్దలైనా, పరిచారకులైనా, ఎవరైనా సరే. ఇప్పుడేం లేదు, నాకు తెలిసి బాగా అంటే పల్లెల్లో కాదు, కొన్ని చోట్ల, చాలా చోట్ల చూస్తాం. ఎవరిని పెద్దలుగా చేస్తూ ఉన్నారు, ఎవరిని పరిచారకులుగా చేస్తూ ఉన్నారు, ఎంతమంది పరీక్షించబడుతున్నారు, ఎంతమంది ఆమోదించబడుతున్నారు, ఏమీ లేవు. వాక్య ప్రమాణాలను కూడా మనం చూడకుండా జస్ట్ ఊరికట్లా వెళ్ళిపోతున్నాయి. చల్తా నడుస్తుంది, బండి నడుస్తుంది అంటే నడుస్తుంది. నేటి మన ప్రస్తుత దుస్థితి ఇది. ఆనాడు సంఘాలలో పరీక్షించబడి ఆమోదించబడిన ప్రజలు ఉన్నారు. మరొక కీలకమైన తలంపు ఉంది, దాని చివరిలో మనం ఆలోచన చేస్తున్నాం. చూడండి, ఆనాడు సంఘాల్లో ఇంకెవరున్నారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. ఆ ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువదియాను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక సహాయము చేయవలన నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులో జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. ఫిలిప్పీ సంఘములో ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఎవరు వీరు? మీరే. ఆ స్త్రీలు, ఆ ఇద్దరు స్త్రీలు అన్నాడు. ఆ సహోదరులు, ఆ స్త్రీలు, సహకారులు, స్వార్థ పనిలో ప్రయాసపడిన వారు. ఎన్ని మాటలు అన్నాడు అది ఇంతట్లో చూడండి. ఆ కొంత భాగంలో వారు ప్రయాసపడ్డారు, వారు సహకరించారు. ఆ నిజమైన ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ ఇతర సహకారులతోనూ ప్రయాసపడిన వారు, వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడ్డాయి. చాలా మాటలు చెప్పాడు వారిని గురించి. వాళ్ళందరికీ ఒక పేరు పెట్టేద్దాం. ఆనాటి సంఘాలలో ఎవరున్నారు చెప్పండి? భక్తిపరులైన సహకారులైన స్త్రీలు ఉన్నారు. ఆనాటి సంఘాల్లో భక్తిపరులైన సహకారులైన స్త్రీలు ఉన్నారు. భక్తిపరులు, సహకారులైన స్త్రీలు నేటి సంఘాల్లో ఉన్నారా? ఉండండి, మీదే మెజారిటీ చాలా చోట్ల. భక్తిపరులైన, నమ్మకమైన, సహకారులైన స్త్రీలు ఉన్నారు. ప్రశ్న వస్తుంది ఒకటే, మేమెట్లా సహకరించగలం అని.
ఆనాడు సంఘాల్లో వాళ్ళు ఎలా సహకరించారో తెలుసా? త్వరగా ఒక 3-4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. వారు ఏ విధంగా సహకరించారు? 12వ అధ్యాయం 12వ వచనం అపోస్తుల కార్యాల్లో. సహోదరులు ఎలా సహకరించగలరు సంఘాల్లో? సేవకులకు కానీ, స్వార్థికులకు కానీ, సంఘానికి కానీ, పరిచర్యలకు కానీ ఎలా సహకరించారు? ఆనాడు ఎలా సహకరించారు? చూడండి 12వ అధ్యాయం 12వ వచనం. మారు పేరు గల యోహాను ఇంటికి వచ్చాడు. ప్రార్థన చేయుచుండిరి. రోదే అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చారు. మీరు చూడండి, ఆ ప్రార్థన కూడికలో ఎవరెవరి పేర్లు రాయబడ్డాయి? రోదే, ఇంకా సరే, ఇంకో రోదేతో పాటు ఇంకో పేరు ఉంది, ఆ ఇంటి ఓనరు మరియా. ఎందుకో తెలియదు, ఆ ప్రార్థన కూడికలో పురుషుల పేర్లు లేవు. 2 పేర్లు రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. 1 మరియా, 2 హృదయ. ఏ టైం అది? రాత్రిపూట. ఎందుకు ఊడుకున్నారు వాళ్ళు? పేతురు ఎక్కడ బంధించబడ్డాడు? యాకోబును చంపించారు. అది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసిపోయింది హేరోదుకు. ఇప్పుడు ఎవరిని చంపించాలి? పేతురుని చంపిస్తే అయిపోయింది అనుకున్నాడు. చంపడానికి ప్రణాళిక రచించాడు. సంఘము ప్రమాదములో ఉండగా, వారి నాయకులు ప్రమాదములో ఉండగా సంఘము స్పందించి అర్ధరాత్రి వేళ కూడుకున్నారు. ఎవరు? స్త్రీలు. పురుషులు కూడా ఉన్నారు, కానీ 2 పేర్లు రాయబడింది ప్రధానంగా. ఎవరు? మరియా, హృదయ. సంఘము సంక్షోభములో ఉన్నప్పుడు, సంఘము ప్రమాదములో పడినప్పుడు, సంఘానికి నష్టము కలుగుతున్నప్పుడు ఈ స్త్రీలు ఏం చేశారు? ప్రార్థించి సహకరించారు. మీరు ఏం చేయొచ్చు? మీరు జోక్యం చేసుకోలేరు, మీరు వాదించలేరు, మీరు మాట్లాడలేరు, మీరు నడిపించలేరు. ఇవన్నీ చేస్తున్నారులేండి కొన్ని చోట్ల. మీరు నాయకత్వం వహించలేరు, కరెక్టే. కానీ ఏం చేయొచ్చు? ప్రమాదములో ఉన్న సంఘం కొరకు, సంక్షోభంలో ఉన్న సంఘం కొరకు మీరు ఏ పూటైనా ప్రార్థన చేసి సహకరించవచ్చు. అమ్మా, మీ ప్రార్థనలే సంఘానికి బలం. మీరు ప్రార్థన చేయండి, సంఘాలు బలం పొందుతాయి. అర్ధరాత్రి వేళ ప్రార్థన కూడికకు వచ్చారు. ప్రార్థించి సహకరించవచ్చు. ఎవరు? స్త్రీలు. దేని కొరకు? సంఘం కొరకు. సంఘాల కొరకు ప్రార్థన చేయండి అమ్మా. మీ స్థానిక సంఘాల కొరకు ప్రార్థన చేయండి. భారంగా ప్రార్థన చేయండి. సమస్యలో ఉన్న మీ సంఘం కొరకు, సంక్షోభాల్లో ఉన్న మీ సంఘం కొరకు, మీ సువార్థికుల కొరకు, మీ నాయకుల కొరకు, మీ పెద్దల కొరకు భారంతో ప్రార్థన చేయండి. ప్రార్థించి సహకరించిన సహోదరులు ఉన్నారు. 2 త్వరగా 16వ అధ్యాయంలో అపోస్తుల కార్యాల్లోనే స్త్రీలు ఏం చేశారు? 15వ వచనం. 16-15 పొందినప్పుడు ఎంచితే మమ్మను బలవంతము చేసినని ఉంటుంది చూడండి అన్నమాట. ఎవరిని? పౌలును. అయ్యా, మా ఇంటికి వచ్చి ఉండండి, మా ఇంటికి రండి అయ్యా, మా ఇంటికి రండి అయ్యా. ఫిలిప్పీలో సంఘం ఉంది అంటే, పౌలు అక్కడ కొంతకాలం ఉండగలిగాడంటే కారణం ఎవరు? స్త్రీనే, లూదియా. ఫిలిప్పీ సంఘ ఆవిర్భవములో ప్రధానమైన పాత్ర ఈ స్త్రీది. ఏం చేసింది? సువార్త ప్రకటించిందా? కాదు, ఆతిథ్యం ఇచ్చింది అంతే. మీరు ఎలా సహకరించవచ్చు? ఆతిథ్యం ఇచ్చి సహకరించవచ్చు. ఆ దైవ సేవకుని అవసరత ఏంటి ఆ పూట అంటే ఆతిథ్యం ఇవ్వటం అంతే. ఆయనకు ఒక షెల్టర్ కావాలి. ఇక్కడ నిలబడి ప్రకటించాలంటే పిలిచి భోజనం పెట్టి పడుకోవటానికి ఒక మూల యొక్క స్థలం ఇస్తే చాలు. ఆమె చేసింది అంతే, ఏమి చేయాల. ప్రవక్త అని చేర్చుకునేవాడు, ప్రవక్త ఫలం అంటే అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి, అంటే కాదనుకోండి, ఊరికి చెప్తున్నాను, నేను ప్రవక్త అనుకోండి, నేను వాక్యం చెప్పిన ప్రవక్తని, నాకేమిస్తాడు దేవుడు? ఫలం ఇస్తాడు. నన్ను చేర్చుకుంటే ప్రవక్త ఫలం అంటే ఏంటి? ప్రకటించి ఫలము పొందటం. ఈ ప్రకటించి ఫలము పొందటం అనే ఈ ప్రవక్త ఫలాన్ని చేర్చుకున్న వారికి కూడా ఇస్తాడు. అంటే నాకు ఎంత ఇస్తాడో
ఇదో నాన్న నీకు 10 రూపాయలు, నీకు ప్రవక్త ఫలం, నీకు 10 రూపాయలు. ఇదో ఆమె నిన్ను చేర్చుకుంది కదా, ఆమెకు కూడా 10 రూపాయలు. ఏ ఫలం అది? ప్రవక్త ఫలం. అది ప్రవక్త ఫలం అంటే. చేర్చుకున్న వాడికి ప్రవక్త ఫలం. దైవ సేవకులను చేర్చుకొని ఆతిథ్యం ఇస్తే వారికి ఏముంది? ప్రవక్త ఫలం. చాలామంది మిస్ అవుతున్నారు ఈ రోజుల్లో. తెలియకనే కొంతమంది దేవదూతలకు ఆతిథ్యం చేశారు. ఆతిథ్యాన్ని మర్చిపోయాయి నేడు కుటుంబాలు. ఇందాక అన్నదే మాట్లాడుతూ ఉన్నాడు భోజనం దగ్గర. హోటల్ లాడ్జీలో పెట్టేస్తారు. ఏమన్నా అయితే నిజమే, భయం వస్తుంది. ఒంటరిగా ఉంటాం కొన్నిసార్లు. ఏమన్నా అయితే కదా అనిపిస్తుంది. ఆనాడు వారు ఆతిథ్యం ఇచ్చారు. ఎలా సహకరించవచ్చు? ఆతిథ్యం ఇచ్చి అవసరాలు తీర్చి సహకరించవచ్చు. వారు ప్రార్థించి సహకరించారు స్త్రీలు, ఆతిథ్యం ఇచ్చి సహకరించారు స్త్రీలు. మాత్రమే కాదు, 16వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. కెంక్రేయలో ఉన్న ఏ పరిచారకురాలు అంటే ఏమర్థమవుతుంది మనకు? పరిచారకులు పురుషులు మాత్రమే కాదు, ఆ రోజుల్లో ఎవరున్నారు? స్త్రీలు కూడా ఉన్నారు. పరిచారకురాండ్రు ఉన్నారు. సంఘ పరిచారకురాలకు ఫీబే. మీకు తెలుసా, ఈ రోమీలకు రాసిన పత్రికను కెంక్రేయ ప్రాంతం నుండి, కొరింథీ ప్రాంతం నుండి రోమా పట్టణానికి తీసుకెళ్ళింది ఈమె. ఈమె ఒక సంపన్నవంతమైన వ్యాపారవేత్త అంటారు. ఒక బాగా డబ్బున్నటువంటి ఒక వ్యాపారవేత్త ఈమె. వ్యాపారము నిమిత్తమై రోమా పట్టణానికి ప్రయాణం చేసి వెళ్తుంటే ఆమెకు ఈ పత్రికను రాసి రోమా సంఘానికి పంపాడు అని పండితుల వ్యాఖ్యానం, కొంతమంది చరిత్రకారుల వ్యాఖ్యానం. ఒక పత్రికను తీసుకెళ్లి రోమా సంఘానికి ఇచ్చింది. ఎవరు? ఫీబే. సంఘ పరిచారకురాలకు ఫీబే. ఈమె ఏం చేసింది? పరిచర్య చేసింది. ఎలా సహకరించవచ్చు సంఘానికి? పరిచర్య చేసి. ఏమ్మా వస్తున్నారు పోతున్నారు, మీరేం చేశారు చెప్పమ్మా ఇంతకాలం మీ సంఘంలో? మీ పాత్ర ఏంటి స్థానిక సంఘ పరిచర్యలో? మీ పనేంటి మీ స్థానిక సంఘ పరిచర్యలో? కొంతమంది సోదరులు మా ప్రతి నిమిషం ఉదయం మధ్యాహ్నం బ్రేక్లో సారికి అవసరాలు తీరుస్తున్న వారు ఉన్నారు. మేము అడగకపోయినా సారికి అవసరాలు ఇక్కడని కాదు, చాలా చోట్ల ఉంటారు. మీ స్థానిక సంఘంలో మీ పాత్ర ఏంటి చెప్పండి? మీరు ఎలా సహకరించవచ్చు? పరిచర్య చేసి సహకరించవచ్చు. చూద్దాం. ఆ మాట చెప్పి నేను ముగించబోతున్నాను. 16వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. రూఫునకు వందనాలు, అతని తల్లికి వందనాలు, ఆమె నాకును తల్లి అన్నాడు. ఎంత పెద్ద మాట కదా. ఆ మాట అన్నది ఎవరు? పౌలు. పౌలు అన్నాడు ఆమె నాకును తల్లి అని. తల్లి అంటేనే గుర్తొచ్చే మొట్టమొదటి పదం ఏంటి చెప్పండి? బైబిల్లోనే ఉంది వచనం. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు. తల్లి అంటే ఏంటి చెప్పండి? గుర్తొచ్చేది ఏంటి? ఆదరించట. బహుశా ఆమె నాకును తల్లి అని పౌలు అన్నాడంటే పౌలుని ఈమె ఆదరించిండొచ్చేమో. ఇప్పుడు మీరు ఎలా సహకరించవచ్చు? ఆదరించి సహకరించవచ్చు, ప్రోత్సహించి సహకరించవచ్చు. తల్లి ప్రోత్సహిస్తుంది, తల్లి బలపరుస్తుంది, తల్లి ఆదరిస్తుంది. దైవ సేవకుల కష్టాలు, సేవకుల సమస్యలు చాలామందికి తెలియవు. ప్రతి ఒక్కరు సేవకుడు అంటేనే విమర్శనాత్మకమైన దృష్టితోనే చూస్తారు. చాలా వరకు మ్యాక్సిమం ఈ వ్యక్తి సేవకుడు, దైవ సేవకుడు అంటేనే చూపులన్నీ విమర్శనాత్మకంగానే ఉంటాయి. కొంతమంది మాత్రమే ప్రశంసించి ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఎక్కువ భాగం విమర్శనాత్మకమైన చూపులు ఉంటాయి. వాళ్ళ కష్టం మీకు తెలియదు. ఎక్కువ తిట్టుకునేది ఎవరినో తెలుసా చెప్పండి? సేవకునితో పాటు మరికొంతమంది ఉన్నారు. కరెంట్ ఆఫీస్లో పనిచేసే కరెంటు పోయిన వెంటనే ఆర్టీసీ బస్సు డ్రైవర్ని, కరెక్టే కదా. తర్వాత దేవుని సేవకుల్ని ఎప్పుడు కావాల్సి అప్పుడు తిట్టుకుంటారు. ఎట్లయినా తిట్టుకోవచ్చు. తిరిగేమనరు. అన్నాడా నువ్వు సేవకుడై ఉండి
అంటారు. మళ్ళీ అంతే అనకూడదు. సేవకునికి రోషం ఉండకూడదు, సేవకునికి పౌరుషం ఉండకూడదు, సేవకుడు బాధపడకూడదు, సేవకుడు కన్నీళ్లు విడవకూడదు, సేవకుడు కృంగిపోకూడదు. ఎందుకంటే మనిషి కాదు కదా, యంత్రం కదా. వాళ్ళ కష్టం ఏం తెలుసు, వాళ్ళ నలుగుదల ఏం తెలుసు, వాళ్ళ బాధ ఏం తెలుసు. ఒక చిన్న ప్రోత్సాహం కొరక ఎదురు చూసే సేవకులు ఉంటారు, ఒక ఆదరణకరమైన మాట కొరక ఎదురు చూసే సేవకులు ఉంటారు. ఎవరికి పట్టదు. అందుకే అన్నాడేమో బహుశా ఆ వృద్ధురాలు, ఆ తల్లి పౌలును ఆదరించిందేమో, పౌలా భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, ప్రభు నిన్ను వాడుకుంటున్నాడు. ఎన్ని ప్రోత్సాహకరమైన మాటలు చెప్పిందో ఆ తల్లి. మీరు ఆదరించవచ్చు కృంగిపోయిన వారిని, దుఃఖములో ఉన్న వారిని, కన్నీళ్లతో ఉన్న వారిని. మీరు ఇచ్చే ఆదరణ మరెవరెవలేరు, అది మీకు ప్రత్యేకం. మీరు తల్లులు, మీరు తల్లి సమానులు, మీ ఆదరణ గొప్పదే. దైవసేవకులనే కాదు, స్థానిక సంఘంలో ఉన్నటువంటి శ్రమలో ఉన్నవారిని, దుఃఖములో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని, కన్నీళ్లతో ఉన్నవారిని, కష్టముతో ఉన్నవారిని మీరేం చేయొచ్చు? ఆదరించవచ్చు, ఆదరించి సహకరించవచ్చు. నేను ముగిస్తున్నాను. ఆనాడు సంఘంలో ఎలాంటి స్త్రీలు ఉన్నారు? భక్తి కలిగిన సహకారులైన స్త్రీలు. కాబట్టి అద్భుతంగా ఉన్నాయి సంఘాలు. ఇంకేం లోపం చెప్పండి? అవసరమైతే ప్రార్థన చేస్తారు, అవసరమైతే ఆతిథ్యం ఇస్తారు, ఏం చేసి పెట్టమంటే అది చేసి పెట్టేస్తారు. అవసరమైతే పరిచర్య చేస్తారు, అవసరమైతే ఆదరిస్తారు. వాట్ ఎల్స్? ఏది కాదు చెప్పండి? ఇంకేమున్నాయి చెప్పండి? ఎవ్రీథింగ్. అలాంటి నమ్మకమైన భక్తిపరులైన స్త్రీలు ఆనాటి సంఘాల్లో ఉండేవారు. మరి నేడు 4 విషయాలు విన్నాం. అంత్యోకయలో ఉన్న ఒక సంఘం. ఏ సంఘం అది? పంపే సంఘం. పంపిన వారు ఉన్నారు, పంపబడిన వారు కూడా ఉన్నారు, వెళ్ళిన వారు కూడా ఉన్నారు. 2 కొరింథీలో ఉన్న సంఘం, జ్ఞానుల సంఘం, ఉపదేశమును నిరాకరింపని జ్ఞానులున్న సంఘం. 2. 3 టెస్టెడ్ అండ్ అప్రూవ్డ్, పరీక్షించబడి ఆమోదించబడిన వ్యక్తులున్న సంఘం. ఏ సంఘం అది? రోమాలోని సంఘం. రోమాలోనే ఉన్నాడు ఆ పెళ్ళే, అది రోమాలో ఉన్న సంఘం. ఫిలిప్పీలో ఒక సంఘం ఉంది. ఆ ఫిలిప్పీలో ఉన్న సంఘంలో మనుషులు ఎలా ఉన్నారు? భక్తిపరులైన సహకారులైన స్త్రీలు ఉన్నారు. ఆనాడు సంఘాలు రమ్యమైనవి, రమణీయమైనవి, గొప్పవి, అందమైనవి, అద్భుతమైనవి, నమ్మకమైన పరిచర్య జరిగించాయి, ప్రభువుకు సంతోషాన్ని కలిగించాయి, నీతి వస్త్రముల చేత అలంకరించబడ్డాయి. రమ్యమైన దేవుని గృహాలు, దేవుని నివాస స్థలాలు ఆనాటి సంఘాలు. నేడు మన సంఘాలు, వారిని చూద్దాం. అలా ఉండడానికి మనము కూడా నేర్చుకుందాం. మనము పంపుదాం, మనము వెళ్దాం, మనము ఉపదేశాన్ని అంగీకరించి జ్ఞానులమవుదాం. మన దగ్గర కూడా పరీక్షించబడి ఆమోదించబడదాం. మన దగ్గర కూడా భక్తిపరులైన సహకారులైన స్త్రీలను మన సంఘాలలో కూడా కలిగి ఉందాం. అట్టి కృప మన స్థానిక సంఘాలకు కూడా ప్రభు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ. సంఘంలో ఎలాంటి వారు ఉండాలో తేటగా అందించారు. అందించినటువంటి దేవుని సేవకులు సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం.